కీర్తనలు 37వ అధ్యాయం ఆధారంగా ఓర్పు, మౌనం మరియు దేవుని సమయం కోసం వేచి ఉండటం అనే అంశంపై ఒక మంచి కథ చెప్పుకుందాం. వైజాగ్ నగరంలో రవి అనే ఒక సివిల్ ఇంజనీర్ ఉండేవాడు. ఏ పని చేసినా దేవునికి మహిమకరంగా చెయ్యాలి అనేది అతని సిద్ధాంతం. రవి చాలా నిజాయితీ గలవాడు, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవాడు. అదే ఆఫీసులో విక్రమ్ అనే మరొక వ్యక్తి ఉండేవాడు. విక్రమ్ పనిచేయడం కంటే మాటలు చెప్పడం ఎక్కువ. బాస్ దగ్గర లేనిపోని గొప్పలు చెప్పడం, ఇతరుల పనిని తనదిగా చూపించుకోవడం, తప్పుడు లెక్కలు రాసి కంపెనీకి లాభం వచ్చినట్లు చూపించడం అతనికి అలవాటు. కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ పదవి ఖాళీ అయ్యింది. ఆ పదవికి రవి అన్ని విధాలా అర్హుడు. అతను ఆ ప్రాజెక్టు కోసం రాత్రింబవళ్లు కష్టపడి కంపెనీకి మేలు జరిగేలా, ఎవరికీ నష్టం రాకుండా ఒక అద్భుతమైన ప్లాన్ సిద్ధం చేశాడు. కాని విక్రమ్ బాస్ ఇంటికి వెళ్లి కానుకలిచ్చి రవి గురించి చెడుగా చెప్పి ఆ ప్రాజెక్ట్ ప్లాన్లో కొన్ని మార్పులు చేసి తక్కువ ఖర్చుతో అయిపోతుందని బాస్ని నమ్మించాడు. నిజానికి అది నాణ్యత లేని పని. కానీ బాస్ లాభం చూసి విక్రమ్కే ప్రమోషన్ ఇచ్చాడు. ఆఫీస్ మీటింగ్లో అందరి ముందు బాస్ ఇలా ప్రకటించాడు: ఈ ప్రాజెక్టు బాధ్యతను నేను విక్రమ్కి ఇస్తున్నాను. రవి, నువ్వు విక్రమ్కి అసిస్టెంట్గా ఉండి అతను చెప్పింది చెయ్యాలి. రోజులు గడుస్తున్నాయి. అది రవికి నిజంగా అగ్నిపరీక్షే. విక్రమ్ మేనేజర్ అయ్యాడు. రవిని చాలా ఇబ్బంది పెట్టేవాడు. రవి చేసిన పనిలో లేనిపోని తప్పులు వెతకడం, ఆఫీసులో అందరి ముందు వీడికి ఏం చేతకాదు అని ఎగతాళి చేయడం నిత్యకృత్యమైంది. తోటి ఉద్యోగులు కూడా రవిని చూసి జాలిపడేవారు. పాపం రవి ఎంత మంచోడు. ఆ విక్రమ్ గాడు రవి నెత్తిమీద కూర్చున్నాడు. రవి ఎందుకు తిరిగి మాట్లాడాడో అర్థం కాదు అని గుసగుసలాడేవారు. ఇంటి దగ్గర కూడా పరిస్థితి బాగోలేదు. రవి భార్య సుధా రవి దిగులును గమనించింది. విషయం తెలుసుకుని ఆవేదన చెందింది. ఏవండి, ఎన్నాళ్ళు ఇలా మౌనంగా ఉంటారు? దేవుడు మనల్ని మర్చిపోయాడేమో. ఆ విక్రమ్ చూడండి, అక్రమాలు చేసి కారు కొన్నాడు, బంగ్లా కడుతున్నాడు. మనం మాత్రం ఇంకా అద్దె ఇంట్లోనే పిల్లల ఫీజులు కట్టడానికి కూడా ఆలోచిస్తున్నాం. మీ నిజాయితీ మనకేమిచ్చింది అని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు రవి చిరునవ్వుతో బైబిల్ తీసి కీర్తనలు 37:7 చదివి వినిపించాడు. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. దురాలోచనలు నెరవేర్చుకునువాని చూచి వ్యసనపడకుము. రవి భార్యతో ఇలా అన్నాడు: చూడు, నేను గొడవ పడితే అది నా స్వంత బలమవుతుంది. కాని నేను మౌనంగా ఉండి దేవుని వైపు చూస్తే అది దేవుని యుద్ధమవుతుంది. విక్రమ్ అడ్డదారిన వెళ్లాడు. అది ఎన్నాళ్ళో నిలబడదు. దేవుడు నాకోసం ఒక తలుపు మూశాడంటే అంతకంటే గొప్ప తలుపు తెరవబోతున్నాడు అని నా నమ్మకం. అలా రవి మౌనంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. విక్రమ్ కింద పనిచేయాల్సి వచ్చినా అసూయపడలేదు. 6 నెలలు గడిచాయి. విక్రమ్ మేనేజర్ అయ్యాక నాణ్యతలేని మెటీరియల్ వాడటం వల్ల కడుతున్న పెద్ద భవనంలో పగుళ్లు వచ్చాయి. సరిగ్గా ఆ సమయంలో కంపెనీ ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ విదేశాల నుండి ఆకస్మిక తనిఖీకి వచ్చారు. ఆ భవనం పరిస్థితి చూసి ఎండీ గారికి కోపం వచ్చింది. ఎవరు దీనికి ఇంజనీర్? అసలు ఫౌండేషన్ ఎందుకు ఇంత బలహీనంగా ఉంది అని అందరి ముందు అరిచారు. విక్రమ్ భయంతో వణికిపోయాడు. టెక్నికల్ విషయాలు అతనికి తెలియవు కాబట్టి సమాధానం చెప్పలేక నీళ్లు నమలడం మొదలుపెట్టాడు. తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు ఆడుతుండగా ఎండీకి అనుమానం వచ్చింది. అప్పుడు ఎండీ గారు పాత ఫైల్స్ తెప్పించారు. అందులో రవి మొదట వేసిన ప్లాన్ కనిపించింది. అది చాలా పర్ఫెక్ట్గా సేఫ్టీ ప్రమాణాలతో ఉంది. ఎండీ గారు రవిని పిలిచి, ఈ ప్లాన్ నువ్వు వేశావా అని అడిగారు. రవి మౌనంగా అవును సార్ అన్నాడు. మరి దీన్ని ఎందుకు అమలు చేయలేదు అని అడిగారు. రవి అప్పుడు కూడా విక్రమ్ని నిందించలేదు. మేనేజ్మెంట్ నిర్ణయం వేరేగా ఉండింది సార్ అని మాత్రమే చెప్పాడు. ఎండీ గారికంతా అర్థమైపోయింది. విక్రమ్ అక్రమాలు, రవి నిజాయితీ రెండూ అక్కడే బయటపడ్డాయి. రవి మౌనం అతని నీతిని వెలుగులాగా బయలుపరిచింది. ఎండీ గారు వెంటనే విక్రమ్ని, అతనికి సహకరించిన బాస్ని ఉద్యోగం నుండి డిస్మిస్ చేశారు. అంతేకాదు, అందరి ముందు ఎండీ గారు ఒక ప్రకటన చేశారు: ఈరోజు నుండి మన సౌత్ ఇండియా బ్రాంచ్ మొత్తానికి చీఫ్ ప్రాజెక్ట్ హెడ్గా రవి ఉంటాడు. అతని జీతం ఇప్పటికి 3 రెట్లు పెరుగుతుంది. ఆఫీసంతా చప్పట్లతో మారుమోగిపోయింది. నిన్నటి వరకు రవిని చూసి నవ్విన వాళ్లే ఇప్పుడు రవికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పోటీపడ్డారు. రవి అనుకున్న దానికంటే ఇది చాలా పెద్ద పదవి. రవి ఇంటికి వెళ్లి తన భార్యతో కలిసి మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభువా, మనుషులు మమ్మల్ని తోసివేసినా నీవు మమ్మల్ని పైకి లేపావు. ఓర్పుకు ఇంత గొప్ప ప్రతిఫలం ఉంటుందని మాకు నిరూపించావు అని స్తుతించారు. ఈ కథలోని నీతి: ఈ రోజు నువ్వు
నీ ఆఫీసులో లేదా కుటుంబంలో లేదా వ్యాపారంలో అన్యాయానికి గురవుతున్నావేమో. నీకు అర్హత ఉన్నా వేరే వాళ్లకి ప్రమోషన్ వచ్చిందని లేదా నీ గురించి తప్పుడు ప్రచారం జరుగుతోందని బాధపడుతున్నావేమో. నీ శత్రువు గెలుస్తున్నాడని అసూయపడకు, ఆవేశపడకు. కీర్తనలు 37:7 చెప్పినట్లు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. ఎందుకంటే 1 మౌనం బలహీనత కాదు, అది దేవుని మీద ఆనుకోవడం. 2 మనం యుద్ధం చేయడం మానేస్తేనే దేవుడు మన పక్షాన యుద్ధం మొదలు పెడతాడు. 3 దేవుడు ఒక్కసారి నీకోసం ద్వారం తెరిస్తే దాన్ని మూయడం ఈ లోకంలో ఎవరివల్లా కాదు. కాబట్టి నిబ్బరంగా ఉండు. నీ నిజాయితీని దేవుడు మధ్యాహ్నకాలపు వెలుగువలె ప్రకాశింపజేసే సమయం వస్తోంది. చిన్న ప్రార్థన. పరలోకమున్న మా తండ్రి, నాకు ఈ వీడియోని చేయడానికి జ్ఞానం ఇచ్చినందుకు మీకు వందనాలు. నా సబ్స్క్రైబర్స్ని ఆశీర్వదించండి. వాళ్ళ యొద్దకు చింతలు రానివ్వకుండా శ్రమల నుండి తప్పించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ చిన్న ప్రార్థనని ఆలకించండి ప్రభువా. ఆమెన్. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి.